సో మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎలా మోసపోతున్నారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు ఖచ్చితంగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ రతన్ బ్లాగ్స్. సో ఈరోజు మనమైతే మహారాష్ట్ర వెళ్తున్నాం. మహారాష్ట్రలో 3 టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నాం ఈ ఒకటే వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మనం తుల్జాపూర్ వెళ్తున్నాం. ఆన్ ద వే ఏమేమి ఉన్నాయో కవర్ చేసుకుంటాం. తుల్జాపూర్ నుంచి షిరిడి నుంచి నాసిక్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే కొంచెం లెంతీ అవ్వచ్చు, కానీ మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. సో వీడియోని అయితే యూస్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. అసలు ఈ సంవత్సరం ఫుల్ ఎండలు ఉన్నాయి అనుకుంటే మనం వెళ్ళే దారిలో ఇవ్వండి. అసలు మామూలుగా కాదు వర్షం, ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడే మనం తెలంగాణ బార్డర్ దాటి కర్ణాటక బార్డర్ ఎంట్రీ అయినాం. కర్ణాటక బార్డర్ కొంచెం చిన్ననే ఉంటుంది మనం మహారాష్ట్ర వెళ్ళే దారిలో. ఫుల్ అంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి చూడండి. ఇప్పటి వరకు వర్షం పడి మళ్ళీ చూడండి వెదర్ ఒక్కటేసారి ఎట్లా చేంజ్ ఉందో. కొంచెం దూరం వచ్చినాక వెదర్ మళ్ళీ ఎండలు కొడుతున్నాయి. ఇక్కడ వర్షం మొత్తం ఇదే అవుతుంది రోడ్ జర్నీ. సో మీకు పక్కన ఒక ఫోర్ట్ కనిపిస్తుంది కదా, అది నల్దుర్గ్ ఫోర్ట్ అంటారు. ఇది మహారాష్ట్ర ఉస్మానాబాద్లో ఉంది. ఛత్రపతి శివాజీ గారు ఉన్న టైంలోనైతే ఈ ఫోర్ట్ని అయితే కట్టించారు. దీని చుట్టూ అయితే ఒక నది ఉంటుంది. ఆ నదిలో పూర్వం మొసలులు పెంచేవారంట. ఎవరైనా సైనికులు ఆ కోట పైన దాడి చేయడానికి వస్తే ఆ మొసలులు అనేది వాళ్ళందరినీ అటాక్ చేస్తుంది. సో చూడండి, మీకు అయితే కావలా కనిపిస్తుంది కదా, ఇందులోనే మొసలులు పెంచేవారు. ఆ పైన కనిపిస్తుందంతా ఫోర్ట్ అనమాట అది. సో ఇప్పుడు మీకు రోడ్ కనిపిస్తుంది కదా, ఇది కొత్తగా వేసారు రోడ్. ఇది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే రోడ్ లేకుంటుండే, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వేసినట్టున్నారు. అప్పుడు గుంటలు అని ఉంటుండే ఇది. సో ఈ రోడ్లో ఏంటంటే నైట్ 11, 12, 1 అయితే దొంగలు రోడ్డు మీదకి వచ్చి అందరినీ కార్లు వెహికల్స్ ఆపి దొంగతనాలు చేసేవారంట అప్పట్లో. సో మనం చాలా సేపు జర్నీ తర్వాత తుల్జాపూర్ అయితే చేరుకున్నాం. ఇప్పుడే పార్కింగ్ టికెట్ తీసుకున్నాం. 50 రూపీస్ తీసుకుంటూ పార్కింగ్ టికెట్. సో లోపల అమ్మవారి దర్శనంకి అయితే పోదాం, తుల్జాపూర్ భవానీ దర్శనం. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? ఇది 51 శక్తిపీఠాలలో ఒక ఫేమస్ శక్తిపీఠం అనమాట తుల్జాపూర్ భవానీ. ఛత్రపతి శివాజీ టైంలోనైతే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తున్నాయంట దర్శనం కోసం. మనకి వెహికల్ పార్కింగ్ అయితే ఒక 500-600 మీటర్స్ దూరంలో ఇచ్చిండు. సో అక్కడ నుంచి షాపులన్నీ దాటుకుంటా మనం నడుచుకుంటూ పోవాలి లోపలికి. సో మనం ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ గణేష్ టెంపుల్ అనమాట. స్టార్టింగ్ గణేష్ టెంపుల్ దర్శనం తర్వాత లోపల తుల్జాపూర్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇంకా చాలా దూరం అయితే ఏం లేదు, జస్ట్ ఒక 100 మీటర్సే ఉంది ఇంకా టెంపుల్ దర్శనానికి. ఇంకా వెళ్దాం లోపలికి. ఇక్కడ కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. పెద్ద టెంపుల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే ఒక కోట టైప్ ఉంటుంది, మనకి కోట ఫీలింగ్ వస్తుంది అనమాట. టెంపుల్ ఎండలు కొడుతున్నాయి కాబట్టి గ్రీన్ కార్పెట్స్ అయితే మొత్తం ఎక్కడికక్కడే వేసి పెట్టారు వాళ్ళు. సో అది మెయిన్ ఎంట్రన్స్. ఆ లోపలికి వెళ్తే మనకి తుల్జాపూర్ అమ్మవారు అయితే దర్శనం మనకి ఇస్తుంది. లోపలికి అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి వెళ్దాం. మనకి ఎంట్రన్స్లో చూడండి పెద్ద తాంబేల్ సింబల్ తోటి ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇట్లా ఉంది. సో చాలామంది ఇక్కడ దండం పెట్టుకొని అయితే లోపలికి పోతున్నారు. మనం కూడా ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ గుడి అయితే డౌన్లో ఉంటుంది అనమాట. మనం చాలా గుళ్ళు ఎట్లా అంటే మెట్లు ఎక్కి గుడి పైనకి వెళ్తాం కదా, ఇక్కడ ఏంటంటే మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్తే మనకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఇప్పుడు చూడండి ఈ మెట్లునే కదా, అదే మెట్ల నుంచి మనం కిందికి వచ్చినాం. ఆ కిందికి వచ్చినాక లోపల ఫస్ట్ మనకి శివలింగం దర్శనం ఉంటుందంట వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ చూడండి చిన్న ఇట్లా ఒక మనిషి పట్టేంత ప్లేసే ఉంది, కానీ లోపల చూడండి మనకి లోపల నంది నుంచి అయితే నిత్యం వాటర్ ప్రవహిస్తుంది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే శివలింగం కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఫస్ట్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్తారు. ఇక్కడ చూడండి చాలా మంది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. ఇదే దారిలో మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే మనకి శివలింగం ఉంది. ప్రతి నంది ముందు శివుడు అయితే ఉంటాడు, ప్రతి శివుని ముందు నంది అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి శివుడు ప్లస్ నంది ఇద్దరం దర్శనం అయితే చేసుకొని సో మళ్ళీ మెట్లెక్కి
పైనకైతే వెళ్తున్నాం. పైన మళ్ళీ ఒక 10 to 20 మీటర్స్ ముందుకు వచ్చినాక మీకు ముందు చూస్తే గణేష్ టెంపుల్ అయితే ఉంది. లోపల వీడియో అయితే అలో లేదంట, మనమైతే చూపించడానికి లేదు. సో చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తా చూడండి. ఈ గణేష్ టెంపుల్ కనిపించేది. గణేష్ టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇంకా లోపలికి వెళ్ళాలి అమ్మవారి దర్శనం పోవాలంటే. ఈ కనిపించేదంతా గణేష్ టెంపుల్. ఇది వచ్చిన భక్తులందరూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు వెళ్ళేది మనం తులజాపూర్ అమ్మవారి మెయిన్ గుడికి అనమాట. సో ఈ ఒక్క ఎంట్రన్స్ దాటితే మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. మీకు ముందు కనిపిస్తుంది కదా మెట్లు, ఈ మెట్లు దిగినాక గోపురం ఉంది కదా, ఎగ్జాక్ట్ ఆ గోపురం వెనకాలనే మనకు అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు. కాకపోతే లైన్ ఉంది కాబట్టి మనం చుట్టూ కంపార్ట్మెంట్స్ అన్ని తిరిగి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. లోపల చూస్తే మనకు పెద్ద రావి చెట్టు అయితే ఉంది. రావి చెట్టు ముందు చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. ఈ గుళ్ళని దాటుకుంటూ మనం లోపలికి అయితే వెళ్ళాలి, ఇవన్నీ దర్శనం చేసుకుంటా. సో ఇప్పుడు మనం లైన్లోకి అయితే వెళ్తున్నాం. చాలామంది పబ్లిక్ ఉన్నారు ఇవాళ. సో పబ్లిక్ చూడొచ్చు మీద ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. మనమైతే 45 minutes అవుతుంది అనమాట లైన్లో వెయిట్ చేసి. ఇంకా భక్తులు అయితే కదులుతలేరు. సో పబ్లిక్ చెప్పినా కదా చాలా మంది ఉన్నారు. సో అందుకనే మనకు దర్శనం అయితే లేట్ అవుతుంది. సో వెళ్దాం. ఇదే అనమాట లాస్ట్. ఇక్కడ నుంచి మనకు లోపల వీడియో అలో ఉందో లేదో తెలియదు. అక్కడ బోర్డ్స్ అయితే అన్ని రాస్తున్నాయి, మీకు వీలైనంత అయితే చూపిస్తాను. సో గైస్ చెప్పిన లోపల అయితే కెమెరా అలౌడ్ లేదు. మనం దర్శనం అయిపోయింది అమ్మవారిది, బయటకి అయితే వచ్చినాం. సో ఈ ప్లేస్ ఏంటంటే మనకి ఛత్రపతి శివాజీ గారికి అమ్మవారు అయితే స్వయంగా కత్తినైతే ఇచ్చిందనమాట. మీరు అక్కడ బోర్డు కూడా చూడవచ్చు, ఆడ కూడా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉంటుంది, పవర్ఫుల్ రాయి. ఈ రాయి పేరు శాకునవంతి రాయి అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక కాయిన్ పెట్టి మీరు ఆ రాయిని పట్టుకొని కోరిక నెరవేర్చుకోవాలి. సో ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడైతే నమ్ముతారు. ఇక్కడ చూడండి మీరు చాలామంది వాళ్ళ కోరిక నెరవేరడానికి అయితే లైన్ కట్టి మరీ వెయిట్ చేస్తున్నారు. సో మనం దర్శనం అయితే అయిపోయింది కదా, వెళ్దాం. మనకు వెళ్ళే దారిలో చాలామంది దేవతామూర్తులు అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. లెఫ్ట్లో చూస్తే ఒక టెంపుల్ ఉంది, రైట్ సైడ్లో ఇక్కడ కింద చూస్తే చాలా మంది దీపాలు అయితే పెడుతున్నారు అనమాట అమ్మవారి టెంపుల్ లోపల. సో ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ ఏరియా. చాలామంది ఉన్నారు ఇవాళ కూడా. మీకు లోపల అమ్మవారిని చూపించలే కదా వీడియోలో. ఇక్కడ బయట అయితే ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో నేనైతే జూమ్ చేసి చూపిస్తాను, మీరైతే చూడండి. సో లోపల ఎగ్జాక్ట్ మనకు అమ్మవారు అయితే అట్లనే ఉంటారు అనమాట. సో మన దర్శనం అయితే అయిపోయింది. ఈ దారిలోనే వెళ్ళినాం. మళ్ళీ ఇదే దారిలో మనం మెట్లెక్కి రావాలి. వెనక చూస్తే మొత్తం గ్రీనరీ ఉంది, బయటకు వస్తే మొత్తం షాపులు అయితే చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ మనకి. సో వెళ్దాం. నెక్స్ట్ మన ట్రిప్ వచ్చేసి షిరిడి ట్రిప్ అనమాట. ఇవాళ నైట్ వరకు అక్కడ చేరుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనమైతే మొత్తం చూపిద్దాం, షిరిడి దర్శనం అయితే చేసుకుందాం. సో నేను ఫస్ట్లో ఒకటి చెప్పిన కదా అపరిచిత వ్యక్తులు అని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 3 టెంపుల్ పోయినాం మేము. 3 టెంపుల్ దగ్గర ఒక్కొక్క సంఘటన జరిగింది. ఫస్ట్ తులజాపూర్ టెంపుల్, ఈడైతే మా చెప్పులు అయితే దొంగతనం చేస్తారు అనమాట. సో ఏ టెంపుల్ కన్నా పోతే మీ చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వేయకండి, అక్కడ ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్లలో పెట్టుకోండి. సో టైం అయితే 8 అవుతుంది. మనకి షిరిడి ఇంకా 380 kilometers అవుతుంది టెంపుల్ దగ్గర నుంచి. ఇంకా ఆల్మోస్ట్ 6 hours జర్నీ అయితే మనకి పడుతుంది ఇక్కడ నుంచి. 8 అంటే మనం వెళ్ళేసరికి midnight 2 కావచ్చు. మధ్యలో లాస్ట్ టైం మేము పోయినప్పుడు అయితే రోడ్స్ అయితే బాగాలేకుండే. సో ఇప్పుడు చూద్దాం, 6-7 hours అయితే పడుతుంది. midnight అయితే అవుతుంది మనం చేరుకునేసరికి. సో మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్ అయితే బాగాలేదు అనుకున్నాం కదా, కానీ ఈసారి అయితే ఎక్స్ప్రెస్ హైవే పడ్డది అనమాట. అది డైరెక్ట్ నాగ్పూర్ నుంచి ముంబై వరకు ఉంది. సో మనకు ఒక్కడే రోడ్ షిరిడి. సో ఇంకా చాలా తొందరగా అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఎంత తొందరగా వద్దాం అనుకున్నా ఎక్కడో ఒక దగ్గర లేట్ అయితే అవుతుంది. ఈయన మధ్యలో రోడ్ వర్క్ నడుస్తుందట. మొత్తం లారీలు, నైట్ టైం లారీలు తిరుగుతాయి కదా, దాదాపు 100-200 లారీలు అయిపోయింది. ఈయనే మాకు గంట పోయింది, ఈయన గంట. టైం 2:30 అవుతుంది. ఎంత తొందరగా వచ్చినా ఈడైతే లేట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి. మనం షిరిడిలో అయితే ఉన్నాం అనమాట. షిరిడి దర్శనానికి అయితే పోతున్నాము. నైట్ వచ్చేసరికి 2 o'clock అయింది. మనం ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి దర్శనానికి అయితే పోతున్నాం, సాయిబాబా దర్శనంకి. ఇవాళ శుక్రవారం కాబట్టి పబ్లిక్ అయితే తక్కువనే ఉంటారు. ఇక మీకు ఇక్కడ ఒక లొకేషన్ చూపిస్తా, సాయిబాబా చాలా బాగుంది. ఒక్క నిమిషం. మీరు చూసినారు కదా, షిరిడి దర్శనం పోతుంటే ఒక పెద్ద సాయిబాబా విగ్రహం అయితే ఇక్కడ ఉందన్నమాట. శ్రీ సాయి మందిర్. ఇదంతా షిరిడి స్ట్రీట్స్ చూడండి. ఏరియా మొత్తం షిరిడి ఏరియా. పక్కన చుట్టుపక్కల హోటల్ అయితే ఫుల్ హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఇదే రోడ్లో మనం వచ్చినాం. సో మనకి ఇది
సాయిబాబా దర్శనంకి వెళ్ళే దారి ఇది. సో ఇక్కడ ఐ లవ్ సాయిబాబా అని ఉంటుంది. చాలా మంది అయితే ఇక్కడ ఫోటోలు దిగుతారు. సో మనకు లాస్ట్ టైం ఇవన్నీ లేవన్నమాట పైన తడకలు. సో ఇప్పుడు ఏంటంటే ఎండ కొడుతుంది కదా అనేసి అవంతా వేశారు పబ్లిక్ ఫెసిలిటీ కోసం. సో లోపల మన కెమెరాస్ ఏ అలో లేదు కాబట్టి బయటకు వచ్చినాక మాట్లాడుకుందాం. బయట చూస్తే మనకి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. సాయిబాబా పైన విగ్రహం కూడా ఉంది మంచిగా. సో వచ్చిన వాళ్ళందరూ బయట దర్శనం చేసుకోవచ్చు, లోపల కూడా దర్శనం చేసుకోవచ్చు. సో ఇది లోపల దర్శనం అనమాట, సాయిబాబా దర్శనం లైవ్ ఇట్లనే ఉంటుంది. సో మీకు ట్రిక్ చెప్తా, ట్రిక్ పాటించండి. లోపల మీరు దర్శనాన్ని పోతారు కదా, అక్కడ ప్రతి ఒక్క చోట్ల టైం అయితే మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఏ టైంకి దర్శనం చేసుకున్నారో ఆ టైం అయితే గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చాక యూట్యూబ్లో చూస్తే మీరైతే మీరున్న క్లిప్పింగ్ ఆ టైంకి మీరు చూసుకోవచ్చు. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాం కదా, అది మనదే వీడియో దర్శనం చేసుకున్నట్టు వస్తుంది చూడండి. సో దర్శనం అయిపోయింది కదా, మనం ఇక్కడ నియర్ బై అన్నదాన సత్రం ఉందంట, పోయి అన్నదానం అయితే చేద్దాం సాయిబాబా దగ్గర. సాయి అన్నప్రసాదం సెంటర్కి అయితే వచ్చాం. టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ అనమాట. కానీ టికెట్ ఎందుకు ఇస్తున్నారంటే డైలీ ఎంతమంది భక్తులు వచ్చారో వాళ్ళకి తెలియాలి కాబట్టి ఆ టోకెన్ అయితే మనకి ఇస్తారు. సో ఈ నుంచి కొంచెం ముందుకు పోతే లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఇదే అనమాట, లోపల చాలా మంది ఉన్నారు పబ్లిక్. ఆల్రెడీ వాళ్ళు భోజనాలు అయితే చేస్తున్నారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ భోజనాలు చేయడానికి ప్లేస్ అయితే ఉంది, వాళ్ళు ఏర్పాటు అయితే చేశారు. మనం కూడా వెళ్దాం, వెళ్ళైతే తిందాం. ఫుడ్ తినేసి నెక్స్ట్ ప్లేస్ అయితే విజిట్ చేద్దాం. సో గైస్ మనమైతే తిన్నాం అనమాట. తిని ఒక ఆటో అయితే తీసుకొని సాయి హెరిటేజ్ విలేజ్ అయితే పోతున్నాం లోపలికి. సో ఈ వీడియోని అయితే ఇందులో నేను చూపాను. లాస్ట్ టైం నేను ప్రీవియస్ వీడియో అయితే అప్లోడ్ చేసిన, మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లింక్ ద్వారానైనా మీరు చూడండి. షిరిడి నుంచి త్రయంబకేశ్వర్ 150 కిలోమీటర్స్, మనకి 3 hours అయితే జర్నీ పడుతుంది. సో త్రయంబకేశ్వరం వెళ్దాం. ఇప్పుడైతే ఏమైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాసిక్. మనమైతే త్రయంబకేశ్వరం జ్యోతిలింగ దర్శనంకి అయితే పోతున్నాం. నైట్ వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 9:30 అవుతుంది. మనమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి మా రూము చూడండి, రీజనబుల్ ప్రైస్లో ఉంది. 1800కి తీసుకున్నాం. ఏసీ రూమ్ ఇది. సో గైస్ మనకైతే టైం అయితే 10 అవుతుంది. మనమైతే దర్శనానికి పోతున్నాం. మన రూమ్ నుంచి 1.5 kilometers దూరంలో ఉంది టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ టెంపుల్ దగ్గర ఏంటంటే ఎవరైనా వచ్చి మీకు మేము పార్కింగ్ చేపిస్తాం, మా దగ్గర వెహికల్ పెట్టండి అని చెప్తే మాత్రం సో మీరు నమ్మకండి, మీ ఇష్టమున్న దగ్గర మీరు పెట్టండి. ఎందుకంటే ఛార్జెస్ అయితే ఎక్కువ ఉంది. మా దగ్గర 200 రూపీస్ తీసుకుండు. సో ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది, 150 రూపీస్లో. సో మేము తెలియక 200 అయితే ఇచ్చినాం. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే టెంపుల్ దగ్గరికి అయితే తీసుకపోండి. ఆయన టెంపుల్ దగ్గర పార్క్ చేయించాడు వెహికల్. సో మనకు పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంది. మహారాష్ట్రలో వడాపావ్ ఫేమస్ కాబట్టి వడాపావ్ తింటున్నాం. మహారాష్ట్ర వచ్చిన ఖచ్చితంగా వడాపావ్ తినాలి. ఇడ్లీ వడ తింటా అంటే నడవదు, ఎందుకంటే మన దగ్గర దొరకదు కాబట్టి. దొరకవచ్చు కానీ ఇక్కడ టేస్ట్ అయితే మనకి దొరకదు. సో వడాపావ్ అయితే సో వడాపావ్ అని చెప్పి మళ్ళీ పూరి తింటున్నాం అనుకుంటున్నారా? వడాపావ్ తిన్నాం, మళ్ళీ ఇంకో ప్లేట్ పూరి కూడా తిన్నాం. ఎందుకంటే మళ్ళీ లంచ్ ఎప్పుడు తింటామో తెలియదు కాబట్టి 2 ప్లేట్లు తిన్నాం. సో బయలుదేరినాం దర్శనానికి. ఎక్కువ దూరం అయితే ఏముండదు, జస్ట్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 100 meters దూరంలో అయితే ఉంటుంది దర్శనంకి. అయితే దర్శనానికి పోతున్నాము. ఒకటి కండువా కొనుక్కున్నాము, బొట్టు పెట్టుకున్నాము.
సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు దర్శనంకి. జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మీకు అయితే తెలుసు కదా, 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమే త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది నాసిక్లోనే ఉంది, నాసిక్ మహారాష్ట్రలో. త్రయంబకు అంటే శివుడు అని అర్థం అనమాట. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి, ఒకటి శివుడు, ఇంకోటి చంద్రుడు, సూర్యుడు అనమాట. 3 లింగాల కలయికనే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. దర్శనం లైన్ అయితే కట్టినాం, ఫుల్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి. సో మనకి ఏ టెంపుల్లోనైనా కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, చాలా రష్ ఉన్న టెంపుల్స్లలో ఇక్కడ కూడా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. లాస్ట్ టైం అయితే ఒక 2 years బ్యాక్ ఇట్లా కంపార్ట్మెంట్స్ లేకుండా అంట. సో ఇప్పుడు కొత్తగా అయితే ఇట్లా పెట్టినారు, ఎందుకంటే పబ్లిక్ రష్ పెరిగింది కాబట్టి. సో ఈ టెంపుల్ మనకు చరిత్రలోకి వస్తే, ఈ టెంపుల్ మొత్తం నల్ల రాయితో అయితే కట్టారనమాట. ఈ టెంపుల్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్. ఈ టెంపుల్ని శివాజీ సైనాధిపతి అయిన బాజీరావు గారు అయితే కట్టించారు ఈ టెంపుల్ని. సో టెంపుల్ లోపల అనమాట ఇది. టెంపుల్ లోపల చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీడియో అయితే ఇంకొంచెం ముందుకెళ్ళినాక అలో లేదు, ఇక్కడైతే అలో ఉంది. ఎగ్జాక్ట్ మనం మెయిన్ లొకేషన్ టెంపుల్ దగ్గర పోయినాక అయితే అలో లేదు వీడియో. సో ఫైనల్గా మనకు దర్శనం అయితే అయిపోయింది. జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శనం అయితే చేసుకున్నాం అనమాట, నాసిక్లోనే ఉన్న టెంపుల్. గైస్ మనమైతే టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది. త్రయంబకేశ్వర టెంపుల్ నాసిక్లో ఉంది కదా, 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ గోదావరి పుట్టిన ప్రదేశం అని అందరు చెప్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి పుట్టిన మనకు వచ్చే, ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి వచ్చే గోదావరి నీళ్ళన్నీ ఇక్కడ నుంచే వస్తాయి అనమాట. గోదావరి పుట్టిన ప్రదేశం. జై శివాజీ, జై భవానీ. మన టెంపుల్ బయట శివాజీ విగ్రహం అయితే ఉందన్నమాట. వీడియో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకైతే ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరైతే చెప్పండి, మెన్షన్ చేయండి. మంచిగా అనిపిస్తే మంచిగా ఉందని చెప్పండి, మంచిగా లేకుండా బాగాలేదు వీడియో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయండి అని చెప్పండి. సో మనకైతే యూట్యూబ్ నుంచి రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది, వ్యూస్ కూడా పర్లేదు. మనం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. మనకి రీసెంట్గా మానిటైజేషన్ కూడా అయిపోయిందనమాట. ఆ విషయం నేను అందరికీ చెప్దాం అనుకున్నా, అదైతే చెప్పలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఉంటా, బాయ్.